నా బిడ్డ, నా కృప నిన్ను విడిచిపోదు. నా రెక్కల నీడన నీకు ఆశ్రయము కలుగును. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. నిన్ను ముదిమి వచ్చేవరకు ముద్దాడువాడను నేనే. నా బిడ్డ, అప్పులు తీర్చలేక ఇక చావే నాకు దిక్కు అనుకుంటున్నావా? నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. నేనొక నూతన క్రియ చేయబోతున్నాను. అది ఇప్పుడే మొదలవును. నువ్వు పడ్డ కష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది, వేదన అన్నిటినీ నేను కొట్టివేయబోతున్నాను. ధైర్యంగా ఉండు నా బిడ్డ. నీ దుఃఖము సంతోషమగును. ఇంతకాలం నువ్వు పడిన వేదన, బాధ, కష్టం అన్నీ ఈ రోజుతో తొలగిపోబోతున్నాయి. వేదన ఇక నీ జీవితంలో ఉండదు. లేమి బాధలు ఇక నీ జీవితంలో కానరావు. నేను మాట ఇచ్చి ఉన్నాను, అది తప్పక నెరవేర్చబడును. ధైర్యంగా ఉండు నా బిడ్డ. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడుతున్నావా? వేదన చెందుతున్నావా? బాధపడకు. ముదివి వచ్చేవరకు ఎత్తుకుని ముద్దాడువాడను నేనే. నిన్ను చంకనెత్తుకుని కాపాడువాడను నేనే. నీ కన్నీటిని తుడిచి కష్టాలను తీసివేస్తాను. ధైర్యంగా ఉండు నా బిడ్డ. నీవు ఇక మీదట కన్నీళ్లు విడువవు. నీ దుఃఖ దినములు సంపూర్ణమైనవి. నువ్వు అనుభవించిన నింద, వేదన, బాధలన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాను. నీ స్థితి చూసి నవ్విన వారందరూ సిగ్గుపడేలా చేస్తాను.